మీకు నచ్చిన వాళ్ళని గెలిపియండి. నిజాయితీగా ఉండే వాళ్ళని గెలిపిస్తారా, లేకపోతే మీ రక్తం తాగే వాళ్ళని, అవినీతి చేసే వాళ్ళని, మిమ్మల్ని దోచుకునే వాళ్ళని గెలిపిస్తారా? మీ ఇష్టం. రేపు వచ్చి నీ ఇల్లు నీది కాదు, దీనికి డాక్యుమెంట్లు లేవు, లింక్ డాక్యుమెంట్లు లేవు, ఒక 2-3 లక్షలు పట్టుకరా అంటారు, వాళ్ళని గెలిపియండి. లేదా ఖానాపూర్ మొత్తాన్ని ప్లాట్లు వేసి అమ్ముకుంటారు, వాళ్ళని గెలిపియండి. వాడు మొత్తంని ఇది చేస్తారు, ఏమంటారు, అవినీతి రణరంగం చేస్తారు, వాళ్ళని గెలిపియండి. మీకేం కావాలా? మీకు బాటిల్ కావాలా, డబ్బులు కావాలా? చైతన్యం ఉన్న వాళ్ళు ఎవరో కొద్దిమంది సపోర్ట్ చేస్తారు నిజాయితీ పరులకి. భారతదేశం పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? డబ్బులు ఖర్చు పెట్టినోడికి ఓటేస్తే, ఓటు వైపు చైతన్యం లేకపోతే, ఓటు అంటే ఏంటి, రాజ్యాంగ హక్కు ఎట్లా ఉంది, అసలు ఈ ఓటు ఒక ఎంత గొప్ప ఆయుధం ఇది, అవినీతి పరులను ఆపడానికి, మన బతుకులు మనం మంచిగా చేసుకోవడానికి ఓటు ఆయుధం అయితే, ఈ ఓటును నమ్ముకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నప్పుడు సరే డబ్బులు తీసుకొని అనే మాట నేను దాని గురించి మాట్లాడా, డబ్బు మధ్య గురించి నేను కామెంట్ చేయ. మీ ఇష్టాలు, మీకున్న హక్కులు ఏందో మీరు ఏం చేస్తారో చేయండి. నేను అనేది, మనల్ని పరిపాలించడానికి ఆల్రెడీ దోచుకున్న వాళ్ళు వచ్చి మళ్ళీ నిలబడతారు ఎలక్షన్లో. వాళ్ళకేం చేస్తారు మీరు? మళ్ళీ ఓటేద్దామని పోతారు, మళ్ళీ డబ్బులు ఇస్తుండని, మళ్ళీ దోచుకొని మళ్ళీ వస్తారు. అయ్యో ఇంత దోచుకున్నాడు, ఇంత నాశనం చేసిర్రు అంటారు. మళ్ళీ వచ్చి మళ్ళీ దోచుకుంటాడు. అప్పుడేం చేస్తారు మీరు? మళ్ళా నిలబడితే మళ్ళీ ఎలక్షన్లో వాళ్ళకు ఓటేస్తారు. మీ జీవితకాలం మీరు ఇట్లా చేస్తూ ఉంటే అసలు ఈ రాజ్యాంగంలో మీకున్న హక్కు, ఓటు హక్కు గురించి మీకు ఎట్లా అర్థమవుతుంది? బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటే ప్రజల చేత, ప్రజల కొరకు మీ యొక్క ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని పాలించే నాయకుల్ని ఎన్నుకునే హక్కు, ఓటు హక్కు ఎంత పవిత్రమైందంటే అది మన నుదిటి రాతను మారుస్తుంది. సరైన నాయకుడు ఉంటే మన జీవితాలు ఎట్లా ఉంటాయి, మన వాడకట్టు ఎట్లా ఉంటుంది, మన వీధి ఎట్లా ఉంటుంది. ఒకటే చెప్తా నేను, నీ ఇల్లు ముఖ్యం, నీ వీధి ముఖ్యం, నీ వార్డు ముఖ్యం, నీ ఊరు ముఖ్యం, నీ జిల్లా ముఖ్యం, నీ రాష్ట్రం ముఖ్యం, నీ దేశం ముఖ్యం. మొదలయ్యేది నీ ఇంటి దగ్గరికి వెళ్ళే. నీలో మార్పు లేనప్పుడు నువ్వు అవినీతి పరులకు సపోర్ట్ చేసుకుంటా, వాళ్ళకి ఓట్లు వేసుకుంటా పోతే, డబ్బులు ఇచ్చిండా, 5,000 పంచిండా, బాటిలో 2 పంపించిండా అని చెప్పి నువ్వు ఓట్లు వేసుకుంటా పోతే, అయ్యా ఆయన 10 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు, 1000 రూపాయలు వసూలు చేసుకుంటాడు. అవినీతి వ్యాపారం అయిపోయింది కొద్దిమంది రాజకీయ నాయకులకి. వాళ్ళు ఒక బిజినెస్ లాగా దీన్ని ఖర్చు పెట్టి, ఇన్వెస్ట్మెంట్ పెట్టి మళ్ళీ ప్రాఫిట్స్ తీసుకుంటారు, లాభాలు తీసుకుంటారు, పెట్టుబడులు పెడుతున్నారు, లాభాలు తీసుకుంటారు. అట్లాంటప్పుడు ప్రజలు ఏం చేయాలా? మేము బానిసలం కాదు, నీతిమంతులకే ఓటేస్తాం, అయ్యా మీరు డబ్బులు పంచే పని లేదు, మేము మంచివాడైన వాడికి ఓటేస్తాము, గతంలో మేము చూసినాము వీళ్ళు అవినీతి పాలన చేసిర్రు, మేము మంచి వాళ్ళకే ఓటేస్తాం, ఎవరు డబ్బులు పంచకండి, అవసరం లేదని చెప్పి అంత హుందాగా బతకాలా. అట్లా ఆత్మగౌరవంతో బతకాలా ఓటర్ అనేటోడు. ఓటర్ ఎట్లా ఉండాలా? చాలా హుందాగా, ఆత్మగౌరవంగా బతకాలా. ఎందుకంటే మనది ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన వ్యక్తి ఎవరంటే, ఎవరో అధికారో, ఎవరో పిఎంఓ, సీఎంఓ, చైర్మన్, వార్డు మెంబరు, వీళ్ళు కాదు, కౌన్సిలర్ కాదు. అత్యంత విలువైన వ్యక్తి దేశంలో ఎవరంటే ఓటరే, ప్రజలే, సిటిజనే, పౌరుడే విలువైన వ్యక్తి. పౌరుడు ఏం చేస్తాడంటే అతని దేశాన్ని పరిపాలించడానికి, అతని ప్రాంతాన్ని పరిపాలించడానికి, తన పరిస్థితులు ఇంటి చుట్టూన్న ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ సమగ్రంగా హ్యాండిల్ చేయడానికి ఏం చేస్తున్నాం? మనం ఒక పాలక వర్గాన్ని ఎన్నుకుంటాం. ఇప్పుడు మనకి ఈ అవగాహన లేనప్పుడు మనం ఏం చేస్తున్నది తెలియదు. ఎన్నికల పండగన ఎవరు చెప్పారండి? ఎన్నికల పండగ అని. ఎన్నికలు బాధ్యత, పండగ కాదు. ఎన్నికలు బాధ్యత. ఓటు అంటే ఏంటిది? అతిపెద్ద ఆయుధం అది. ఓటు అది తుపాకీ కంటే గొప్ప ఆయుధం, అది కత్తి కంటే గొప్ప ఆయుధం. ఓటు అనేది చాలా గొప్ప ఆయుధం. దేనికోసం ఈ ఆయుధం వాడాలా? అవినీతిని